ఆయన చింతపులుసు చారు తీసుకొని వచ్చింది. ఏ చారు? చింతపులుసు చారు తీసుకొని వచ్చి పోసుకుంటా ఏమంటున్నాడంటే, ఇది మైకల్ చెప్పేది కాదు, మీకు తెలియని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఘోరంగా అన్నాడంటే, తిన్నారా మీరు తిన్నికని వస్తారు, నింపుకపోనీకని వస్తారు అని ఘాటు మాటనే కదా. అంటే ఇప్పుడు ఆ మాటకు సేవిడిచిపెట్టి వెళ్ళిపోవాలా, సువార్త ప్రకటించాలి. ఒకవేళ ఆడ అన్న మాటను బట్టి ఎంత భజనకు వచ్చిన వాళ్ళు బలవంతులు చాలామంది ఉన్నారు. అన్ని కాలు చేతులు బట్టి కొట్టే బలం ఉంది, అంతుంది. కానీ ఎవరిని బట్టి తగ్గించుకున్నారు? దేవుని బట్టి తగ్గించుకున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వస్తుంటాయి జీవితంలో, సమాజంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ వస్తుంటాయి. వాటిని అధిగమించి ఏం చేయాలి? వాటిని అధిగమించి ఏం చేయాలి? దాటుకొని పోవాలి. ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. ఉదాహరణకు దైవజనుడు యేసన్న బ్రదర్ తెలుసా? దైవజనుడు యేస, ఇప్పుడు అందరూ ఎక్కువ అవే పాటలు పాడతారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసన్న ఒక ఆమె చర్చికి వచ్చేట ఆమె ఇంటికి రమ్మని ఈయన భోజనానికి వెళ్ళాడు. వెళితే ఆమె అన్నం పెట్టింది, సేవకుడు వచ్చింది కదా అని. అయితే ఆయన ప్రార్థన చేసుకొని అన్నం తింటా ఉన్నాడు. ప్రార్థన చేసుకొని ఏం తింటున్నాడు? అన్నం తింటా ఉన్నాడు. తింటుంటే ఆమె భర్త వచ్చిండు. ఎద్దులాగున్నావు, దున్నపోతులాగున్నావు, పని చేసుకొని బతికితే ఏం రోగమైంది అని చెప్పి ఎక్కడ ఉంచిండు కదా? ఎక్కడ ఉంచిండు? గిన్నెలు ఉంచిండు. ఎంత ఆయాసం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమాతం లేచిండు, చేయగడుకున్నాడు. గిన్నెలు ఉంచినాక ఇక ఒమ్ము అంతా తీసి పక్కకు పెట్టి అన్నం తిని కుదురుతుంది మనసు అంతా. అట్లాంటి ఆయాసాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా బ్రతుకుట నీకోసమే ప్రేమిన్న దేవుని బిడ్డలారా. కాబట్టి ఏనాడు కూడా అలిగి ఎలుగులో పడకూడదు. కష్టమైనా నష్టమైనా ఏనాడు కూడా అలిగి ఎలుగులో పడదు. కోట్ల నష్టమేమి రాలేదు ఎవరికి కదా. కోట్ల నష్టం ఎవరికేమీ రాలేదు. మనుషులు అన్నాక అంటుంటారు, అవుతుంటాయి. కానీ వీటి అన్నిటినీ అధిగమించి కదా